ఏమైందండి? ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ హియరింగ్లో మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం చాడీలు చెప్పుకోవాలండి. అప్పుడే కదండి మనకి విడాకులు వస్తాయి. మీ గురించి నేను తప్పుగా చెప్పలేను అహల్య గారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు కదండి. కానీ మనం విడిపోవడానికి అబద్ధాలు చెప్పమంటున్నారండి. మనం విడిపోతేనే కదా నీకు అదితికి పెళ్ళవుతుంది. అంటే మీ పెళ్లి కోసం మనం అబద్ధాలు చెప్పొచ్చు కదండి. నేను చెడ్డవాణ్ణని మీరు చెప్తారా? అయ్యో, అప్పుడు మీకు శిక్ష పడుతుంది కదండి. నేనే చెడ్డదాన్నని చెప్తాను. మీరు చెడ్డవారేంటండి? ఇంతమందిని బాధ పెడుతున్నాను. నేను మంచిదాన్ని ఎలా అవుతానండి? నా వల్ల 2 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణం చాలు మనం విడిపోవడానికి. నేను వెళ్ళిపోతే అందరూ సంతోషంగా ఉంటారు. ఆ అందరిలో నేను లేనా అహల్య గారు? మీరు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. గౌతమ్, గౌతమ్, హ్యాపీ రక్షాబంధన్ రా. థ్యాంక్స్ అక్క. ముందు కూర్చో. మీరు మాత్రమే మీ తమ్ముడికి రాఖీ కట్టారు. శ్రావ్య రాలేదేంటండి? అది అత్తారింట్లో బిజీగా ఉందేమో. ఎంత బిజీగా ఉన్నా రాఖీ పండుగ రోజు ఆడపిల్లలు తన సోదరుడికి రాఖీ కట్టాలి కదండి. నీ పుణ్యమా అని దాని కాపురం చక్కబడింది కదా. ఆ సంతోషంలో ఈ రాఖీ పండుగ విషయమే మర్చిపోయి ఉంటుందిలే. ఏవండి, మీరు అక్కడికి వెళ్ళి శ్రావ్యతో రాఖీ కట్టించుకురండి. ఆ ఇంటికా? అవునండి, అవంతిక గారు రాఖీ కట్టారు కదా, అలాగే శ్రావ్య కూడా రాఖీ కడితే మీ అన్నా చెల్లెలకు మంచి జరుగుతుందండి. కానీ నేను ఆ ఇంటికి వెళ్ళడం తప్పే ఉందండి. శ్రావ్యకి కుదురుంటే తనే వచ్చి రాఖీ కట్టేది. తనక్కడ బిజీగా ఉందేమో, మీరే వెళ్ళి కట్టించుకు